నమస్తే వెల్కమ్ డాష్ టాక్ యూ నేను మీ రాజేష్. కాంగ్రెస్ పార్టీలో ఎంపీ సీట్ల కోసం పెద్ద ఎత్తున డిమాండ్ ఉన్నటువంటి నేపథ్యంలో మరీ ముఖ్యంగా ఇవాళ వారసులందరూ కూడా తెర మీదకి వస్తున్నారు. పెద్ద ఎత్తున ఉమ్మడి నల్గొండ జిల్లా పాలిటిక్స్ కొంత హాట్ టాపిక్గా మారుతున్నాయి. అయితే కేవలం నల్గొండ జిల్లా పాలిటిక్సే కాదు, ఇతర తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర జిల్లాల నేతలు కూడా కొంత వాళ్ళ వారసులను దింపేందుకు వారి కుటుంబ సభ్యులను పెద్ద ఎత్తున ఇవాళ తెర మీద తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా నల్గొండ భువనగిరి పార్లమెంట్ స్థానాల నుంచి కూడా వారసులు దింపేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు కోమటిరెడ్డి సోదరులు. ఇందులో భాగంగానే ఇప్పటికే ఈ 2 స్థానాల కోసం కోమటిరెడ్డి వారసులు అప్లికేషన్లు పెట్టుకున్నారు. ఈ 2 స్థానాలు తమ ఫ్యామిలీకి ఇవ్వాలంటూ కూడా కోమటిరెడ్డి సోదరులు కోరుతున్నట్లు కొంత సమాచారం అందుతోంది. అయితే భువనగిరి సీటు కోసం కోమటిరెడ్డి సోదరుల్లో పెద్దవాడైనటువంటి కోమటిరెడ్డి మోహన్ రెడ్డి కుమారుడు కోమటిరెడ్డి పవన్ రెడ్డి దరఖాస్తు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు నల్గొండ ఎంపీ స్థానం కోసం కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూతురుగా ఉన్నటువంటి శ్రీనిధి రెడ్డి కూడా దరఖాస్తు చేసుకున్నట్లుగా కూడా కొంత మనకు వార్తలు వినిపిస్తూ ఉంది. అయితే భువనగిరి స్థానం నుంచి కూడా గతంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అలాగే 2019 లోక్సభ ఎన్నికల్లో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా విజయం సాధించారు. అయితే నల్గొండ సీటు కోసం ఇప్పటికే జానారెడ్డి పెద్ద కుమారుడు రఘువీర్ రెడ్డి కూడా దరఖాస్తు చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే మరోవైపు సూర్యాపేట సీటు త్యాగం చేసినటువంటి పటేల్ రమేష్ రెడ్డికి నల్గొండ ఎంపీ సీటు ఇస్తామంటూ కూడా గతంలోనే కాంగ్రెస్ పార్టీ నేతలు హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది కూడా కొంత ఆసక్తిగా మారింది. అయితే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే మాత్రం తన కూతురు శ్రీనిధిని నల్గొండ ఎంపీగా పోటీ చేయించాలని కూడా భావిస్తున్నట్టుగా కొంచెం టాక్ అయితే వినిపిస్తుంది. మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధానంగా కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు తీవ్ర పోటీ నెలకొందని కూడా ఖచ్చితంగా చెప్పుకోవాలి. ముఖ్యంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో సీటు త్యాగం చేసినటువంటి నేతలందరూ కూడా ఎంపీ టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఖచ్చితంగా అధిష్టానం కూడా వాళ్ళ దిశగా కొంత ఆలోచించాలని కూడా కొంత క్యాడర్ కూడా కోరుతున్నారు. అయితే మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు అవకాశాల పైన కూడా కొంత హస్తం వైపే ఉండటంతో పెద్ద ఎత్తున ఇవాళ నేతల పోటీ పెరుగుతుంది. ఆ కాంగ్రెసే గెలుస్తున్న ప్రచారం జోరందుకున్నటువంటి నేపథ్యంలో నల్గొండ సీటు కొంత డిమాండ్ పెరిగినటువంటి నేపథ్యం. సో ఇప్పటికే ఈ నియోజకవర్గం నుంచి బరిలో నిలవడానికి చాలా మంది ప్రయత్నాలు చేస్తుంటే పెద్ద ఎత్తున ఈ క్రమంలోనే జిల్లా నుంచి ఎప్పటి నుంచో చక్రం తిప్పుతున్నటువంటి కోమటిరెడ్డి ఆయన కూతురు కోసం ప్రయత్నాలు మొదలు పెట్టినట్టుగా ప్రచారం జరుగుతోంది. అనూహ్యంగా కోమటిరెడ్డి కుటుంబం నుంచి పవన్ రెడ్డి కూడా కొంత దరఖాస్తు చేసుకున్నారు. అంతేకాదు నల్గొండ సీటు కోసం జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి సైతం దరఖాస్తు చేసుకున్నటువంటి ఈ పరిస్థితిలో మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ చివరి వరకు పోరాటం చేసినటువంటి త్యాగానికి సిద్ధమైనటువంటి పటేల్ రమేష్ రెడ్డి కూడా కొంత రేస్లో ఉన్నారు. దీంతో నల్గొండ టికెట్ పైన కొంత రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఒక్క నల్గొండ జిల్లానే కాదు, ఇవాళ వారసుల విషయం తీసుకుంటే కోమటిరెడ్డి కూతురు శ్రీనిధి రెడ్డిని దింపుతున్నాడు. జానారెడ్డి ఇప్పటికే ఒక కొడుకుడు జైవీర్ రెడ్డి ఎమ్మెల్యే గెలిచాడు. మరోవైపు రఘువీర్ రెడ్డి కూడా ఎంపీగా పోటీ చేస్తున్నాడు. అవసరం అనుకుంటే జానారెడ్డికి కూడా ఎంపీ టికెట్ కోరుతున్నాడు. సో ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సోదరుని పొంగులేటి ప్రసాద్ రెడ్డిని తీసుకొస్తున్నాడు. మరోవైపు బట్టి విక్రమార్క సొంత భార్యని బట్టి నందిని ఆమె ఎంపీ టికెట్ కోసం ఖమ్మం నుంచి భారీగా బల ప్రదర్శన చేసినటువంటి నేపథ్యం. సో మరోవైపు ఖమ్మం జిల్లా నుంచే తుమ్మల నాగేశ్వర్ ఎవరైతే మంత్రిగా ఉన్నారో ఆయన తన తనయుడు యుగంధర్ని తీసుకొచ్చే కార్యక్రమం ఆయన చేస్తున్నాడు. మరోవైపు మాజీ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి దామోదర్ రాజ నరసింహ ఆయన కూడా తన కూతురు త్రిషాని రంగంలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. సో ఇట్లా పెద్ద ఎత్తున అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున రాజకీయ కుటుంబాలు కాంగ్రెస్ పార్టీతో సుదీర్ఘంగా ముడిపోయినటువంటి అనేక రాజకీయ కుటుంబాలు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వారసుల్ని ఇవాళ ఎంపీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున తెర మీద తీసుకొస్తారు. ఎందుకంటే ఖచ్చితంగా గెలుపు ఖాయం అన్న ఒక ధీమాతోటే కాంగ్రెస్ పార్టీ వేవ్ కొనసాగుతుంది కాబట్టి వాళ్ళందరూ కూడా ఇవాళ వాళ్ళని తెర మీద తీసుకొస్తున్నారు. సో ఖచ్చితంగా కూడా వీళ్ళే ఇవాళ పెద్ద ఎత్తున ఇవాళ పదవుల కోసం పోటీ పడుతుంటే మరి కింద స్థాయి సెకండ్ గ్రేడ్ నేతలు కానీ లేకుంటే ఇంకా రాజకీయాల్లో కొంత ఎదగాలనుకున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏందని కూడా ఇవాళ గాంధీ భవన్లో చాలామంది నేతలు ప్రశ్నించుకుంటున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద మరి ఈ రేసులో మరి అధిష్టానం ఎవరిని టికెట్ వరిస్తుందని మాత్రం వెయిట్ చేసి చూడాలి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #you.